ఈ జీవన ఇందుమతి మాటలు విని ఇక వెంటనే లోపలికి వచ్చి, చాలు చిన్నత్తె గారు, నేను మొత్తం విన్నాను అని గట్టిగా అంటూ ఉంటుంది. ఏమైంది పెద్ద కొడాలి, ఎందుకు అలా అరుస్తున్నావు? మాట్లాడొద్దు. అయినా మీరు మిత్రదోవులు, మిత్రులు మిత్రుడే శత్రువులుగా మారతారంటే ఇదేనేమో, మిమ్మల్ని చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి, ఏమైంది పెద్ద కొడలా, అలా చిందులేస్తున్నావు కోతిలా అని అంటూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు మీకు కోతిలా కనిపిస్తున్నానా? ఫ్రెండ్ కాస్త కోతి అయ్యిందా అని అంటూ ఉంటుంది. అసలు ఏమైందో చెప్పకుండా ఏందిది అని అంటూ ఉంటుంది ఇందుమతి. మీరు పిఎంతో మాట్లాడడం నేను కల్లారా విన్నాను. కుట్టికి పిఎంతో మీటింగ్ పెట్టడం గురించి చెప్పడం నేను విన్నాను అని అంటూ ఉంటుంది. అది పెద్ద విషయంలే, ఆయన నాకు చెప్పకుండా ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆయన పిఎంతో మీటింగ్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. పిఎంతో మీటింగ్ కాదే, పిఎం మేనేజర్ వంశీకి ఫ్రెండ్లే, దాని గురించి మాట్లాడుతున్నాం. మరి కుట్టి అంటున్నారు, కుట్టికి లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఓహో, అయితే మీరు పిఎంతో ఇది మాట్లాడుతున్నారా? అసలు ప్రైమ్ మినిస్టర్తో మీకు మాటలేంటి? మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అసలు జరిగింది ఏంటి చెప్పండి అని అంటుంది. ప్రైమ్ మినిస్టరా, మీకు పిచ్చి పట్టినట్టుంది, మీ పెద్దమ్మకి పిచ్చి పట్టింది జీవన అని ఇందుమతి అంటుంది. పిచ్చి నాకు కాదు మీకు, మీరు ఇలా బురుడి కొట్టిస్తున్నారు. అసలు ప్రైమ్ మినిస్టర్తో ఏం మాట్లాడుకుంటారనుకుంటున్నారో చెప్పండి అని అంటుంది. ప్రైమ్ మినిస్టర్ కాదే, పిఎం అంటే పర్సనల్ మేనేజర్ అని అంటూ ఉంటుంది. ఏంటి పర్సనల్ మేనేజరా? ఓ అవునా, మరి పర్సనల్ మేనేజర్ గురించి ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏంటిదో చెప్పండి. అది ఏం లేదులే, పర్సనల్ మేనేజర్ గురించి నీకేం చెప్పడం, ఆయన నువ్వు ఏదో అనుకున్నావు కదా, మమ్మల్ని అవమానించావు కదా, నేను చెప్పను అని చెప్పి ఇందుమతి వెళ్తూ ఉంటుంది. జీవన నువ్వు చెప్పే అని అంటూ ఉంటుంది. లేదు, నువ్వు పెద్దమ్మని అవమానించావు కదా, ఆ బాధలో నేను కూడా ఉన్నాను. పెద్ద అవమానించిన బాధలు నేను ఉంటే నేనేం చెప్తాను, నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఆమె వీళ్ళిద్దరికి ఏదో అయినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక బస్సు దగ్గర కుట్టి అందరూ నిల్చొని ఉంటారు. ఏంటి మీ జ్యోతమ్మ కోసం మా జీవితాలు తాకట్టు పెట్టావా? మా బతుకుల్ని ఇలా చేసావా? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు మంచిదాని అనుకున్నా, అందరిలా కాదనుకున్నా, నువ్వు మా బతుకులు తీరుస్తావు అనుకున్నా, కానీ ఇలా చేస్తావు అనుకోలే. ఇక సింహాద్రి కూడా అంటూ ఉంటాడు, బిడ్డ ఎందుకు చేసినట్టు ఏం చెప్పొద్దు, అయినా వీళ్ళని ఇలా చేసి ఊరుకో వెళ్ళకూడదు అని చెప్పి ఇక రాయితో సింహాద్రిని కొడుతూ ఉంటారు. ఇక కొట్టగానే ఇక వెంటనే ఆనందికి మెలకువ వస్తుంది. ఏంటి ఇదంతా కలనా? ఇలాంటి కళ వచ్చింది ఏంటి? శివయ్య, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నిజంగా జరిగేది ఇదేనా? అమ్మ నాన్నకి గురించి ఆలోచిస్తే బస్తీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నేను స్వార్థంగా ఆలోచిస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు సమాజం అవుతలేదు అనుకుంటూ ఉంటుంది. ఈ బాధ నేను ఎలా తీర్చుకోవాలి? వెంటనే సీనుకు కాల్ చేయాలి అని చెప్పి ఇక కాల్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే సీను కూడా కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి సీను, నువ్వు పండుకోలేదా అని అంటూ ఉంటుంది కుట్టి. లేదమ్మాడి, నువ్వు మళ్ళీ చేస్తా అన్నావు కదా, అందుకే పడుకోలేదు అని అంటుంటాడు. వెంటకి చెప్తే బాధ తీరుతుందని అనుకుంటారు, కానీ నా బాధ తీరేది కాదు సీను. అసలు ఏమైందంటే బస్తీలో గొడవ, అసలు పైపుల ఫ్యాక్టరీకి సునందకి ఈ గ్యాస్కి ఇద్దరు ఒకటే. అసలు సునంద గారు కండిషన్ పెట్టింది ఏంటంటే, అమ్మ కేసు నుండి విత్డ్రా తీసుకోవాలంటే బస్తీ గొడవ నేను పోవద్దంట, బస్తీతో నేను కోర్టులో వెళ్ళకూడదని చెప్పారు అనగానే ఇక సీను షాక్. ఇదేం కండిషన్? అయినా దానికి దీనికి సంబంధం ఏంటమ్మాడి? అయినా నువ్వు అలా ఆలోచించావు కదా, జ్యోతమ్మల అంటే వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళు ఎలాగైనా బయటకు వస్తారు, కానీ మనం నీ మీదే ఆధారపడున్న బస్తీ వాళ్ళు నువ్వు చేస్తున్న దానికి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే వాళ్ళు నిన్ను తిడతారు, వాళ్ళు నిన్ను ఎంతో తిడతారు, మళ్ళీ నువ్వు బాధపడతావు. అందుకే నువ్వు ఒకరి గురించి ఆలోచించి ఇంకొకరికి అన్యాయం చేయకమ్మాడి, నువ్వే ఆలోచించు అని అంటూ ఉంటాడు. సరే సీను, నేను మళ్ళీ చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక బాధతో అలానే ఉంటుంది. ఇక బాధతో ఉంటున్న ఒక దగ్గర సింహాద్రి పద్మమ్మలు ఇద్దరు కుట్టిని చూసి, ఏమైంది బిడ్డ, ఎందుకు ఇలా ఉన్నావు, అసలు నీకేమైంది, నైట్ ఎందుకు పండుకోలేదు అని అడుగుతూ ఉంటారు. ఏం కాలేదు నాయనా, నాకేమవుతుంది, ఏం కాలేదు, అసలు ఏం జరిగింది, నాకు చెప్పకుండా ఏం మనసులో బాధపడుతున్నావు, అసలు పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి, ఇంకా పిల్లలా గెంతుతూ ఉండాలి, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఉన్నావేంటి అని పద్మమ్మ అంటూ ఉంటుంది. నాకేమైందమ్మా, నాకేం కాలేదు, మీకు అలా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఏంది అనిపించడం, నువ్వు అలా ఉంటే మాకు ఎలా ఉంటుంది, అయినా పెళ్లి పనుల్లో ఎంతో మంచిగా ఉండాల్సిన నువ్వు ఇలా ఉన్నావేంటి,
అసలు మాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు, మాకు చెప్పే ఆ బాధ అని అంటూ ఉంటుంది పద్మమ్మ. ఇక జ్యోతి కూడా అదంతా వింటూ ఉంటుంది. ఏమైంది పద్మమ్మ అని అడుగుతూ ఉంటుంది. నువ్వే చెప్పు లాయరమ్మ, కుట్టి బిడ్డ ఏదో బాధపడుతూ ఉంది కానీ ఆ విషయం చెప్పడం లేదు అని అంటూ ఉంటుంది. ఏంటిదో కుట్టి, నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావు కదా, ఆ విషయం వాళ్ళకి చెప్పు అని మాకు చెప్పకుంటే ఇంకొవరికి చెప్తావు, నువ్వు లోపల నువ్వే ఆలోచిస్తుంటే మాకు ఎలా తెలుస్తుంది అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడు మనసులో కుట్టి, నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి, చెప్పకూడని విషయం జ్యోతమ్మ, నేను చెప్పిన బాధపడలేను అని అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ, నువ్వేం చెప్తావు, ఆయన మీ సొంత వాళ్ళం కాదానే కదా నువ్వేం చెప్తాను, పరాయి వాళ్ళం అనుకుంటున్నాం అని చెప్పి కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక సింహాద్రి కూడా వెళ్తూ ఉంటాడు. ఏంటి కుట్టి, నువ్వు సొంత వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళు సొంత అమ్మా నాన్న నిన్ను చూసుకున్నారు, వాళ్ళు నిన్ను కనకపోయినా సరే నిన్ను కన్న కూతురా చూసుకున్నారు, ఆ విషయం మీరు ముందు చెప్పాల్సింది వాళ్ళకి, లేదంటే నాకు చెప్పాలి, అంతేకాని నీలో నువ్వు ఇలా బాధపడకూడదు, ఈ విషయమైనా వాళ్ళకి చెప్పు అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక జీవన మెసేజ్ చేస్తూ ఉంటుంది, కుట్టి రా అని చెప్పి. ఇక జీవన కుట్టితో అసలు ఏ నిర్ణయం తీసుకున్నావని అడుగుతూ ఉంటుంది. అది నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు, ఇదేంటి ఇంకా తీసుకోలేదు, అయినా జ్యోతమ్మకి నువ్వు ఎంతో ప్రియురాలు కదా, జ్యోతమ్మ నీకంటే ఎంతో ఇష్టం కదా, మా అమ్మకి కేసుని తప్పించాలంటే నీ ఒక్క మార్గమే ఉంది, మేనేజర్ నాకు ఊకే కాల్ చేస్తున్నారు, ఏ నిర్ణయం తీసుకున్నా అడగమన్నాడు అని ఇందుమతి అంటూ ఉంటుంది. అయినా మా అమ్మకి నువ్వు రుణపడి ఉన్నావని ఎన్నోసార్లు అన్నావు కదా, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎన్నో వచ్చింది, అయినా బస్తీ వాళ్ళతో నువ్వు ఇప్పుడు వెళ్తే బస్సుతో నీకు ఇంకా రుణం ఉంటుంది, మళ్ళీ నీకు ఆ కేసు విత్డ్రా తీసుకోవాలనిపించదు, అందుకే చెప్తున్నాను, నువ్వు మా అమ్మ గురించి ఆలోచించు, అయినా మా అమ్మ నిన్ను కన్న కూతుర్లా చూసుకుంది, కానీ నువ్వేం చేస్తున్నావు, దానిని జైలుకి వెళ్తావు, ఒక్కసారి ఊహించుకో, అమ్మ జైల్లో ఉంటే ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకోలేవు, నాకు తెలుసు, జ్యోతమ్మని నువ్వు జైలుకి పంపించలేవు, నువ్వే ఆలోచించు, జ్యోతమ్మని నువ్వే కాపాడాలి, మా అమ్మని నువ్వే కాపాడాలి, జైలుకి వెళ్ళకుంటే నువ్వే కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కుట్టి ఏడుస్తూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జీవన కుట్టి నిర్ణయం తీసుకుంటుందా అని అంటూ ఉంటుంది. అది కుట్టి జ్యోతి నుంచి జైలుకి వెళ్ళనివ్వదు అని ఇందుమతి అంటూ ఉంటుంది. ఇక బాధతో ఉంటూ ఉంటుంది. ఇక బస్తీ వాళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అమ్మని ఇంకా సింహాద్రి కోసం ఇక సీను మనసులో అనుకుంటూ ఉంటాడు, అమ్మాడి వస్తుందో లేదో నేనే వెళ్ళి తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి ఇక నేనే వెళ్తాను. ఇక బస్తీ వాళ్ళందరూ ఏంటి అమ్మ ఇంకా రాలేదు, నిన్న వస్తుందని చెప్పి రాలేదు, ఈరోజు కూడా రాలేదు, ఏం జరుగుతుంది, అసలు అమ్ముడు పోయిందా అని అంటుంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, అమ్మాడి అలాంటి మనిషి కాదు, ఆయన డబ్బులకు అమ్ముడిపోయే మనిషి కాదు, గంగవ్వ ఇక సీనుతో నువ్వు వెళ్ళి తీసుకురారా అని చెప్పి అంటుంది. సరే అని చెప్పేసి ఇక సీను వెళ్తూ ఉంటాడు. ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక కూర్చొని ఉండగా సింహాద్రి పద బిడ్డ వెళ్దాం అనగానే, ఎక్కడికి, అదేంటి బిడ్డ నేను చెప్పాను కదా బస్తీకి వెళ్దాం అనగానే ఇక సీను వస్తూ ఉంటాడు. ఏమైంది, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి. అప్పుడు ఇక సీను నేను చెప్తాను అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఏంది సీను చెప్పొద్దు అంటాడు. నమ్మాడి నువ్వు చెప్పు, నువ్వు ఇంత బాధపడడానికి కారణం ఏంటో వీళ్ళకి తెలియదు కదా, నేను చెప్తానని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే సునంద కేసులో, ఈ బస్తీ కేసులో లింక్ ఉంది, ఆ పైపుల ఫ్యాక్టరీ సునంద గారిది, యాక్సిడెంట్ కేసు కూడా సునంద గారి అబ్బాయిది కదా, వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, అదేంటంటే ఈ కేసుని విత్డ్రా తీసుకోవాలంటే జ్యోతమ్మది వాళ్ళు ఈ బస్తీ గూడకి పోవద్దని చెప్పారు అనగానే ఇక సింహాద్రి పద్మమ్మలు షాక్ అవుతూ ఉంటారు. దానికి దీనికి సంబంధం ఏంటి అంటూ ఉంటారు. ఏమో అవన్నీ తెలియదు కానీ వాళ్ళు ఇలానే చెప్పారు. ఓహో అందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు బిడ్డ, నాకు చెప్పకుండా ఇంత నలిగిపోతున్నావు, అయినా నువ్వు అందరి కోసం ఆలోచించే మనిషి, జ్యోతమ్మ కూడా ప్రజల గురించి ఆలోచించే మనిషి, అలాంటి జ్యోతమ్మకి ఇప్పుడు నువ్వు కేసు విత్డ్రా తీసుకున్నా అంటే తను ఒప్పుకుంటుందా లేదు, తను సంతోషంగా ఉంటుందా లేదు అని నువ్వే ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి సింహాద్రి కూడా అంటూ ఉంటాడు. ఇక సరే మనసులో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కుట్టి ఉంటుంది. ఇక ప్రోమోలో జ్యోతి కుట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కుట్టి అసలు ఈ కండిషన్ పెట్టడానికి జీవనతో ఆదిత్య పెళ్లి జరిపించడానికి కారణం ఏంటో మీరు ఆలోచించారో జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. ఆ కారణం ఏంటో నాకు అర్థమైంది, ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న అబ్బాయి ఏ అమ్మాయి ముందుకు రాదు కదా, అందుకే వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు అని అంటూ ఉంటుంది. అయినా అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి చాలా మంచి గుణం ఉండాలి, చాలా ప్రత్యేకంగా తను అలా ఆలోచించకూడదు అని అంటూ ఉంటుంది. ఇలాగని సరే జీవనని ఈ పెళ్లికి ఒప్పించాలి, జీవన తప్ప ఇంకెవరున్నారు